హాయ్ అండి. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన కారం అన్నం చూపిస్తానండి. మా అమ్మ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా కారంతో వేడివేడిగా అన్నం చేసేది చాలా బాగుండేది. దీనికోసం అయితే ఉడికించుకున్న కప్పు రైస్ తీసుకోవాలి ఒక బౌల్లోకి. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఈ అన్నం ఒక్కసారి టేస్ట్ చూస్తే నెక్స్ట్ టైం కూరలు కూడా పక్కన పెట్టేసి ఈ అన్నం చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, శనగగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న అన్నం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి 2 మినిట్స్ పాటు. 2 మినిట్స్ తర్వాత రైస్లోని కారం పచ్చివాసన పోయి ఒక మంచి స్మెల్ వస్తుందండి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇష్టమున్న వాళ్ళు ఆనియన్స్ చల్లుకొని లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్